ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నేను యాక్ట్ చేశాను కాబట్టి కాదు. సినిమా బాగుంటేనే నేను రివ్యూ వస్తాను. ఇది నా నియమం. మీరు సినిమా చూడప్పుడు సూడో సెక్యులర్స్, ఈ పేటీఎం బ్యాచ్ పెద్ద తేడా లేదులేండి ఇద్దరికీ. ఈ సూడో సెక్యులర్స్ ఏళ్ళలో కలిపి సినిమాని విషం కొక్కుతాను చూస్తున్నారు. వాళ్ళకి ఏం పోయే కాలం నాకు తెలియదు. కానీ ఏదేమైనా నెంబర్ స్టాక్ పీపుల్ దే డిసైడ్ ఇట్. అంతే. మనుషులు జనాలు ఉన్నారు కదా, జనాలకి ఎంత ఏదైనా, ఏ హీరో అయినా ఏం కాకపోయినా ఏమైనా నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు కదా. మహావతార నరసింహ సినిమా ఎందుకు హిట్ అయింది? కంటెంట్లో దమ్ము ఉంది కాబట్టి. అలాగా ఈ సూడో సెక్యులర్ సైడ్లో విషయాలకు ఎక్కుతున్నా ఏం చేసుకున్నా ఒక డైరెక్టర్కి కన్విక్షన్ ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆ ధైర్యాన్ని సపోర్ట్ చేసి నాలెడ్జ్ ఉండాలి. ఆ మూడు సంపాదన ఉన్న మనిషి హరిశంకర్ గారు. హీజ్ అ కల్ట్ కెప్టెన్ డెఫినెట్లీ. అలాంటి ఒక డైరెక్టర్. ఎందుకంటే సెట్లో ఆయన చేసేటప్పుడు చూసే అదృష్టం నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ ప్రొడ్యూసర్ని సేవ్ చేయడంలో ఆయన మించిన వాళ్ళు లేడు. ఆయన తీసింది నిజంగా నేను 1.5 డే పని చేశాను. 3 days 1.5 day కంప్లీట్లో అది మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. నేను ఒక్క నిమిషం ఫ్రీగా లేను. పొద్దున్న నాది 8ంటికి షార్ట్ పెట్టేసారు. 8:30 లోపు నా ఫస్ట్ షాట్ పడిపోయింది. అంటే అప్పుడు నేను కాస్ట్యూమ్ వేసుకుని మేకప్ వేసుకుని రెడీ అయిపోయినాను. ఏది రూమ్ దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడ 1/2 hour జర్నీ ఉంటుంది. అదే రెడీ అయిపోయి వచ్చేసి ఇక్కడ కూర్చుని మేకప్ వేసుకుని టక్క అయిపోయింది. మా నాయుడు గారు 2 నిమిషాలు మేకప్ వేశారు, కాస్ట్యూమ్ ఇచ్చేసారు నాకు. మైకిల్ గారు సీన్ ఏంటో చెప్పేసి ఉన్నారు. కో డైరెక్టర్ బాబీ గారు వచ్చారు. ఆయన వచ్చి ఏంటి అలాగే ఏంటి ఇవన్నీ నాకు ఏం చేయాలో చెప్పారు. శంకర్ గారు వచ్చారు. నా మేకప్ అది టక చూసుకుని ఇంకా పెన్షన్ ఇదని డైరెక్ట్ ఆయనే చూసుకుని ఆయన చెప్పి పొద్దున్న మొదలు పెడితే సాయంత్రానికి అయ్యింది. నువ్వు సరిగ్గా చేస్తే దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అప్రిషియేట్ చేసి బాగా చేశారు. అది నేను కేవలం ఆడిషన్లో వెళ్ళి ఒక క్యారెక్టర్ తెచ్చుకున్న మనిషిని అంతే తప్ప ఇంకేం కాదు. అలాంటి ఒక కన్విక్షన్ ఉన్న డైరెక్టరు, కమిట్మెంట్ ఉంటాయన సెట్లో ఆయన ఉంటే దడదలాడినట్టు ఉండేది మాకు. ఎందుకంటే పరిగెడతా సెట్ అంతే. రంగస్థల మహేష్ గారు అన్నాడు, ఒక నేను 100 సినిమాలు చేశానండి, ఎంత స్పీడ్గా కొట్టిన డైరెక్టర్ నేను చూడలేదు అన్నాడు. అది ఎంత పెద్ద కాంప్లిమెంట్ అది. ప్రొడ్యూసర్ని ఎంత సేవ్ చేసినట్టు అది. నేను మైత్రి ప్రొడ్యూసర్ గారు అంటున్నారు కదా, మా డబ్బులు కూడా ఆయన డబ్బులాగే చూసి జాగ్రత్త పడి ఖర్చు పెట్టేవాడు. అలాగా ప్రొడ్యూసర్ని సేవ్ చేస్తా, సినిమా మీద కన్విక్షన్ ఉండి విపరీతమైన నాలెడ్జ్ ఉంది ఆయనకి. అంటే అక్కడికక్కడ స్పాట్ ఇంప్రూవైజేషన్ చేయాలంటే నిమిషాలు అలాగా టైం వేస్ట్ అవ్వకుండా ఎలా చేయాలి, ఏం బాగుంటుంది అనేది లాజిక్ కనెక్టెడ్గా ఉండి దానికి డ్రామాని యాడ్ చేసిన ఏమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక పెద్ద హీరో, ఆయనకి సినిమా ఊరికినవారు కదా. ఆయన ఏంటంటే ధైర్యంగా వచ్చి ఈ ఏదో సెక్యులరిస్టులు, ఈ సూడో సెక్యులరిస్టులు దాటి ధైర్యంగా సినిమా తీసాడు. అది వెళ్తుంది జనాల్లోకి. బీజిఎం అతరగొట్టేశారు. నేను చేసిన ప్రతి సీను ఫ్రేమ్ ఏదైతే ఫ్రేమ్ పెట్టారో ఆ ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి. వేస్ట్ లేకుండా తీసాడు, కన్విక్షన్తో తీసాడు. ఇట్ ఈస్ అ గుడ్ మూవీ. మిస్ అవ్వకుండా చూడండి సినిమాని. ఈ పిచ్చోళ్ళు మాటలు పట్టించుకోవద్దు. ఇట్ ఇస్ అ గ్రేట్ మూవీ అంతే. నాకు ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ద మూవీ, ఐ ఎంజాయ్డ్ వాచింగ్ ద మూవీ. ఇంపార్టెంట్ అది. మనం ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి సినిమా బాగుండాలి అది ఉంటుంది కాదని నేను అన్నాను. కానీ జనానికి నచ్చకపోతే చూడరుగా. సినిమా బాగుంది, చూడండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఒక నాస్టాలజియా అవి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. చూడాలంతే. మీరు అంటే వాళ్ళ కష్టం నేను చూశాను కాబట్టి అది నాకు వచ్చేది. నేను అంతమాట వాళ్ళ నిద్ర లేకుండా వాళ్ళ పడ్డ కష్టం ఏంటో నేను చూశాను. టైం వేస్ట్ అవ్వకుండా ఎలా చేయాలని చూసుకుని ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకున్నాడు. ఇఫ్ ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ ఐ డూ ఏ మూవీ విత్ హిమ్ డెఫినెట్లీ వన్ డే. అంత కన్విక్షన్ వచ్చింది ఆయన చేసి విధానం చూస్తే. పని క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. పెట్టిన ప్రతి రూపాయి సినిమాలో కనిపించింది. ఎక్కడ వాడాలో అక్కడే వాడాడు ఆయన డబ్బులు. చాలా జాగ్రత్తగా వాడాడు, చాలా జాగ్రత్తగా తీసాడు ఆయన సినిమా. ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించింది, వేస్ట్ అవ్వలేదు ఎక్కడను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి, అంత పెద్ద హీరో అక్కడికి వచ్చి నిలబడ్డాడంటే ఇట్ విల్ కాస్ట్ యూ అట్లీస్ట్ 3 crores a day, మోర్ ఆర్ లెస్. ఆయన ఉండి ప్రెషర్ ఎలా ఉంటుందో సార్ ఆలోచించుకోండి. చేసాడు ఆయన, నీకు నాకన్నట్టు తీసాడు సినిమాని. అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ మీకు ఎదరకు పరిగెట్టుకుంటే వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ నుంచి సబ్జెక్ట్లోకి వెళ్తే శ్రీలీల గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు, పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ డ్యాన్స్ చూస్తారు. అర్థం ఉందా? చూడండి, మీకు తెలుస్తుంది. నేను ఎందుకంటున్నాను, పాత నాస్టాలజియస్ బట్టుకు వచ్చాడు. ఈ హాల్లో మనకి పిచ్చెక్కిపోయింది, డైలాగులు కొన్ని ఉన్నాయి. అవి అసలు లైక్ ఐ సెడ్ నాలెడ్జ్ ఉండాలండి అంతే. తెలివితేటలు ఉన్న వాళ్ళు చేయగలరు. అలా ఆ టైమింగ్ తెలవాలి, నాలెడ్జ్ ఉండాలి. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ మూవీ అండి. నేను అవుట్ అండ్ అవుట్ ఆఫ్ అసలు ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ సినిమా. ఎందుకంటే వాళ్ళ కోసం థియేటర్లో చూడటం కోసం తీసిన సినిమా అండి ఇది. థియేటర్లో కూర్చుంటే అరుగులు కేకలు ఎంజాయ్ చేయండి అంతే. ఎంజాయ్ బ్యూటిఫుల్ మూవీ.